జై శ్రీరామ్. మీ ఆనంద్. డీజీ సౌండ్ సిస్టమ్ గుండె చప్పుడు నియంత్రణ. గతంలో సాధారణమైనటువంటి పరికరాలు వాడి వివాహాలు జరిగేవి. మైకులు పెట్టేవారు గుళ్ళకాడ, చక్కగా రాముల వారి యొక్క గీతాలు, భక్తి గీతాలు వేసేవారు. ఎక్కడన్నా పెళ్లి జరిగితే మైకుల్లోనే కదా పెళ్లి పాటలు వేసేవారు. చాలా సింపుల్గా, ఆధ్యాత్మికంగా, భక్తిగా పెళ్ళిళ్ళు జరిగేవి కదా. అంత ఆర్భాటం అనేది ఉండేది కాదు. ఇటు ఆధ్యాత్మిక స్థితి కనిపించేది. ప్రకృతి సిద్ధంగా మంచి పరికరాలు వాడేవారు. చక్కగా పెళ్ళిళ్ళు అయ్యేవి. గుళ్ళకాడ కూడా చక్కగా ఆధ్యాత్మిక క్షేత్రాల్లో కూడా మంచిగా భక్తి జరిగేది. అయితే కాలం మారే కొలది టెక్నాలజీ పెరిగిపోయింది. ఆ టెక్నాలజీ ప్రమాదాలకు దారితీస్తుంది. అదే డీజీ సౌండ్ సిస్టమ్. ఇందులో ఆర్భాటం తప్ప భక్తి లేదు. మనిషికి అహం పెరిగిపోయింది. నేను డబ్బున్న వాడిని, పలుకుబడి ఉన్నటువంటి వాడిని, నాకు మించిన వాడు లేడు అనే ప్రజల్లో ఒక ఆధ్యాత్మిక స్థితి కాకుండా అహం పెరిగిపోయింది. ఈ ఇళ్ల ముంగటి నుంచి డీజీ సౌండ్లు పెట్టుకుంటా, పెద్ద పెద్ద డీజీ సౌండ్లు పెట్టి, బాక్సుల మీద బాక్సులు పెట్టి, కార్లు పెట్టి ఇంటి ముంగటి నుంచి వెళ్తూ ఉంటే ప్రతి ఇంట్లోని సామాన్లు కింద పడిపోవడం, డోర్లు కదిలిపోవడం, గుమ్మాలు కదిలిపోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మీరు ఒకసారి గమనించండి. అంతేకాకుండా వీళ్ళు చుట్టుపక్కల ఉన్న హార్ట్ పేషెంట్ రోగులు ఉంటారని, కొంతమంది రోగాల చేత బాధపడతారని కదా, మన కారణంగా వాళ్ళు ఇబ్బంది పడతారని వాళ్ళు ఆలోచించరు. ఈ డీజీ సౌండ్ ఎవరైతే ఉపయోగిస్తున్నారో వాళ్ళు చుట్టుపక్కల ఉన్నటువంటి హార్ట్ పేషెంట్ని దృష్టిలో పెట్టుకోరు. వాళ్ళ పరిస్థితుల గురించి ఆలోచించరు. ఈ డీజీ సౌండ్ బుక్ చేసే ముందు ఒకసారి హార్ట్ పేషెంట్లు వారిని, రోగుల్ని జ్ఞాపకం చేసుకోండి. అవి ఉపయోగించకండి. వాటి వల్ల ప్రమాదం. రోగులకి, హార్ట్ పేషెంట్లకి చాలా ప్రమాదం. గుండె చప్పుడు నియంత్రణ అంటే హార్ట్ పేషెంట్లు గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది. అలా ఆగిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది చనిపోయారు. నేను చెప్పేది ఏంటంటే మీ ఆనందం ఇతరులకు కదా, ఇతర కుటుంబాల్లో విషాదం నింపకూడదు. మీ ఆనందం కోసం డీజీ సౌండ్ ఫంక్షన్లో కానీ, వివాహాది కార్యాలు కానీ మీరు ఉపయోగించి ఇళ్ళంట తీసుకెళ్తూ ఉంటే మీ ఆనందం వల్ల ఇతర కుటుంబాల్లో విషాదము నెలకొనకూడదు. ఇది ఆలోచించండి. హిందువులైనా ఎవరైనా సరే. జై శ్రీరామ్. తప్పకుండా ఈ వర్తమానం మెసేజ్ నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి, లైక్ చేయండి. జై శ్రీరామ్. థ్యాంక్ యూ.